హలో గైస్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. నేనైతే కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇవాళైతే నా కొత్త హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీరైతే చూడండి, నేనైతే తక్కువ రేట్లో హెల్మెట్ అయితే తీసుకున్నాను. సో అది మీకు కూడా చూపిస్తాను నేను ఎట్లా కొన్నాను ఏంటనేది. అయితే లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. గైస్, మీరైతే చూస్తున్నారు, ఇది నా కొత్త హెల్మెట్ వేగా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీరైతే చూస్తున్నారు అన్బాక్సింగ్ అయితే ఎలా వచ్చిందో. నేనైతే 2 కెమెరాస్ వాడుతున్నాను గైస్. ఒకటి హ్యాండ్ కెమెరా అండ్ ఒకటైతే మొబైల్ది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదే వేగా హెల్మెట్. ఇదైతే నాకైతే 2000 రూపీస్ అయితే పడ్డది గాయస్. ఇదే నా బ్రాండ్ న్యూ హెల్మెట్ వేగా. అక్కడైతే ఇదైతే అన్బాక్స్ చేయాలి గాయస్ వాళ్ళ ముందే. సో ఇదైతే జాబ్ ఎక్స్ప్లోర్ డివి మోడల్ అదైతే వేగాలో. సో వాళ్ళ ముందు మనం అయితే అన్బాక్సింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు డ్యామేజ్ ఏమన్నా చూస్తారు. సో ఎలా ఉందో చెప్పండి. నా న్యూ బ్రాండ్ హెల్మెట్, దీనికైతే డబల్ వైజర్ ఉంది గైస్. సో ఇవైతే నాకైతే 1900 పడ్డది. సో ఇది సేమ్ హెల్మెట్ వేరే కలర్లో ఉంది, కానీ అది 2300 పడ్డది. సో మనకైతే హెల్మెట్ ముఖ్యం, బట్ కలర్ కాదు కదా. సో 300 కానీ తీసుకోవచ్చులే, కానీ నాకు ఇంకా 300 పెట్టబుద్ధి కాలేదు. సో అందువల్ల నేనైతే ఈ హెల్మెట్ తీసుకున్నాను గైస్. మీకైతే లోపల కూడా చూపిస్తాను. డబుల్ వైజర్ ఉంది. ఇంకా ఇదొకటి సన్ షీల్డ్ ఒకటి. సో మీకైతే చూపిస్తాను, ఇంకా ఓపెన్ చేసి లోపల కూడా ఎలా ఉంది ఏందనేది అయితే. గాయ్స్, హెల్మెట్ అయితే ఎలా ఉందో నాకైతే చెప్పండి. ఫుల్ టైట్ ఉందా లేకపోతే కరెక్ట్ సెట్ అయింది అనేది మీరైతే కామెంట్లో చేయండి. నాకైతే తెలియదు కదా, కొత్తగా తీసుకున్నాను. ఒకటి ఇచ్చాడు క్లిప్ లాగా, మన సన్ షీల్డ్ వేసుకున్నాక దింపుకుందానికి. సో ఇక్కడ మాత్రం ఫుల్ టైట్ ఉంది గాయ్స్. మెడకాయ మొత్తం ఎట్లా అంటే ఉత్తేసినట్టు అయిపోయింది. మీరైతే చెప్పండి ఎలా ఉందో. దీన్ని రిటర్న్ పెడదామని చూస్తున్నాను. సో మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి నేనైతే ఉంచాలా తీసేయాలని అయితే చెప్తాను గైస్. సో ఈ ట్యాగ్ కూడా అంతే ఉంది, తీయను ఇప్పట్లయితేనే, ఎందుకంటే ఇంకా సెట్ అవుతా కాదని చూసి క్లారిటీగా తెలుసుకున్నాక తీసేస్తాను. ఇందులో అయితే మనకి 4 కలర్స్ ఉన్నాయి గైస్. బ్లాక్, బ్లూ, గ్రీన్, డార్క్ గ్రే. సో ఇదైతే నాకైతే 1900 పడ్డది. అండ్ బ్లాక్ అయితే 2300. ఈ హెల్మెట్ అయితే చాలా సార్లు క్యాన్సిల్ అయింది, రీషెడ్యూల్ అయింది, క్యాన్సిల్ అయింది, రీషెడ్యూల్ అయింది. ఫైనల్గా అయితే నా చేతికి అయితే వచ్చింది. సో ఫైనల్గా అయితే ఇది గైస్ మన హెల్మెట్. నేనైతే మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీ సజెషన్ అయితే చెప్పండి. లైక్ అంటే పెద్ద పెద్ద రైడ్స్ కాకుండా లోకల్లా, మనకైతే అప్పుడే డబ్బులు అయితే వేయలేవు. అదైతే నేనైతే అప్పు చేసే కొన్నాను హెల్మెట్ కూడా. సో ఇంకా ముందు అయితే అన్నీ కొందాం అనుకుంటున్నాను చిన్నగా. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, యాక్షన్ ప్రోది. గైస్, ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారుగా, ఇదైతే మనకైతే యాక్షన్ ప్రో నుంచి అయితే నేనైతే బై చేశాను. ఇదైతే మనకి గోప్రో మౌంట్, లైక్ మొబైల్ మౌంట్, రెండు మొబైల్ పెట్టుకోవచ్చు, గోప్రో పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఈ ప్లేస్లో. సో ఇది ఉంది కదా, ఈ జే మౌంట్ అనేది అయితే మనం అయితే ఇట్లా పెట్టాలి. మీకైతే చూపిస్తాను. ఇంకో ఇది ఉంది కదా, మనం ఇట్లా దొరికామనుకో ఇట్లా స్టిఫ్ ఉంటుంది. సో మనం ఎట్లయినా చేసుకోవచ్చు, ఇట్లా బ్యాక్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే యాక్షన్ ప్రో కొనడానికి కారణం, యాక్షన్ ప్రో అనేది మంచి బ్రాండ్. సో ఇదే కొన్నాను మనం, ఎందుకంటే మనం వేలు పెట్టి మొబైల్ గోప్రో కొంటాం. ఇన్ కేస్ వేరే తక్కువ రేట్లో కొన్నామనుకో, అది ఊకిన ఊడిపోయింది అనుకో, అటు గోప్రో పోతుంది, ఇటు మౌంట్ పోతుంది, ఎందుకు డబ్బులు దండ కానీ. సో నేనైతే యాక్షన్ ప్రో అయితే బై చేశాను, మీకైతే చూపిస్తాను అది ఎట్లానే. ఇంకా మనం అయితే మొబైల్ అయితే ఇట్లా పెడతాం గైస్, ఇట్లా ఈ మిడిల్లో పెడతాం. సో మనకైతే ఇట్లా కనిపిస్తుంటుంది. సో నేనైతే సంక్రాంతికి వెళ్ళేటప్పుడు అయితే మీకైతే చూపిస్తాను. కొన్ని వీడియోలు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నాయి. ఇదైతే నాకైతే 500 పడ్డది గైస్ ఇది. అండ్ కింద జే మౌంట్, ఇంకా 2 మౌంట్స్ అయితే ఇచ్చాడు. మొత్తం ఈ స్క్రూ ఒకటి, మొత్తం కలిపి 500కి అయితే పడ్డది. ఇది 2000 రూపీస్. మొత్తం మనకి 2500 రూపీస్లో అయితే అయిపోయింది. ఇంకైతే నేనైతే మన హెల్మెట్కి ఇక్కడ పెట్టేది ఒకటి ఉంటుంది, మన లైక్ స్ట్రాప్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది కానీ స్ట్రాప్ ఉంటుంది, ఇది దానికి పెట్టుకోవచ్చు. సో అయితే ఆర్డర్ చేశాను, రేపు వస్తుందంట. సో నేనైతే రేపు అయితే ఉండకపోవచ్చు, బట్ దాన్ని అయితే డిలే చేసి మళ్ళీ రీఆర్డర్ రీషెడ్యూల్ అయినైతే పెడతాం గాయస్. సో గాయస్, వీడియో ఎలా అనిపించిందో అయితే నాకైతే చెప్పండి ప్లీజ్. లాస్ట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనమైతే వ్లాగ్స్ పెడతానికి అయితే ట్రై చేస్తాం, డైలీ వ్లాగ్స్. సో ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గాయస్.